బరువు పెరుగుతున్న ఆంధ్రులు ఆందోళనకరంగా సర్వేలు ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఒబేసిటీ అనేది అతిపెద్ద సమస్యగా ఉన్న సంగతి తెలిసిందే. పిల్లల్లో అయితే ప్రధానంగా జంక్ ఫుడ్ తో పాటు సెల్ ఫోన్ లో ఆటలే తప్ప మైదానంలో ఆటలు దాదాపుగా పూర్తిగా తగ్గిపోవడం ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇక పెద్దలకు ఈ స్థూలకాయం రావడానికి చాలానే కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో ప్రధానంగా మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవటం, ఒత్తిడి మొదలైనవి కారణాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలైనా పెద్దలైనా అత్యధిక చక్కెర, కొవ్వుతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు వినియోగంపై అప్రమత్తత అవసరమని అభిప్రాయం తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో ఆర్థిక సర్వేల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అవును, దేశంలో పెరుగుతున్న స్థూలకాయంపై ఆర్థిక సర్వేల్లో ఆందోళన వ్యక్తమైంది. దేశంలో 54% అనారోగ్య సమస్యలకు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే కారణమని పేర్కొంది. పౌరులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడమే దీనికి పరిష్కారమని వెల్లడించింది. ఇదే సమయంలో ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నివేదికను ఉత్కంఠిస్తూ అధిక చక్కెర, కొవ్వుతో కూడిన ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం విపరీతంగా పెరిగిందని సర్వే తెలిపింది. ప్రధానంగా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం అధిక బరువు లేదా స్థూలకాయానికి కారణం అవుతోందని విశ్లేషించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో స్థూలకాయ సమస్య 19.3% ఉండగా అర్బన్ లో ఇది 29.8%గా ఉంది. ఇక రాష్ట్రాల విషయానికొస్తే ఢిల్లీలో మహిళలు 41.3%, పురుషులు 38% ఈ సమస్యతో బాధపడుతుండగా తమిళనాడులోని పురుషులు 37, మహిళలు 40.4% మందికి స్థూలకాయం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో దేశంలో ఇలా ఢిల్లీ, తమిళనాడులు వరుసగా 1-2 స్థానాల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పురుషుల్లో 31.1, మహిళల్లో 36.3% మంది స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇక ప్రపంచం విషయానికి వస్తే వియత్నాం, నమీబియా తర్వాత స్థానంలో భారత్ ఉందంటూ వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ నివేదికను ఆర్థిక సర్వే ఉంటకించింది.